చంద్రబాబు నాయుడు ఓ కమిటీని వేశారంటే ఆ కేసును క్లోజ్ చేయడానికే అని అర్థం చేసుకోవాలి. తప్పు చేసిన వారిపై ఆయన కమిటీ వేస్తే ఆ కమిటీ సుదీర్ఘకాలం పాటు కాలక్షేపం చేస్తుంది. అసలు కమిటీ ఎందుకు వేశారో కూడా అందరూ మర్చిపోయేంత కాలం కమిటీ కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తుంది. చివరాఖరకు తప్పు చేసిన వారికి క్లీన్ చిట్ ఇచ్చి చేతులు దులిపేసుకుంటుంది. ప్రస్తుతం డ్రగ్స్ సేవించి దొరికిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారం పైన చంద్రబాబు నాయుడు వేసిన కమిటీ అదే పనిలో బిజీగా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆధారాలతో సహా దొరికిన తమ పార్టీ ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని మేధావులే కాదు, కూటమి నేతలు కూడా తప్పుపడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని వారిస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం తాను చాలా సీరియస్గా ఉన్నానని లీకులు ఇచ్చుకుంటున్నారే తప్ప యాక్షన్ మాత్రం తీసుకోవడం లేదు, యాక్టింగ్ చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు? కూటమి నేతల నేరాలను, ఘోరమైన తప్పిదాలను కాపాడుకు రావడంలో బిజీగా ఉన్నారు. మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? చంద్రబాబు ఏం చేయమంటే అది చేయడానికి, ఏ విషం చిమ్మమంటే అది చిమ్మేయడానికి సదా మీ సేవలో అన్నట్లు సిద్ధంగా ఉన్నారు. ఇద్దరూ ఇలా బిజీగా ఉండడంతో తెలుగుదేశం, జనసేన నేతలు అంతరిక్షమే హద్దు అన్నట్లు అరాచకాలు, అకృత్యాలతో పేట్రేగిపోతున్నారు. వారి వ్యవహార శైలి ఏపీ పరువును మంటగలుపుతోంది. 10 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ నిషిద్ధ డ్రగ్స్ సేవించి హైదరాబాదులో అడ్డంగా దొరికిపోయారు. మాదక ద్రవ్యాల కేసులో దొరికితే తక్షణమే కటకటాలు వెనక్కి పంపేయాలి. కానీ పుట్టా మహేష్ మాత్రం దర్జాగా స్టేషన్ బెయిల్ తీసుకొని ఆ మర్నాడే పార్లమెంటులో అడుగుపెట్టి అక్కడ కాలక్షేపం చేశారు. ఇదే కూటమి పాలనలో 3 యువకులు గంజాయి సేవించారని నిరాధార ఆరోపణలు చేసి అరెస్టు చేసిన పోలీసులు వారిని నడి రోడ్డుపై లాఠీలతో చిత్రహింసల పాలు చేశారు పోలీసులు. దీనిపై మానవ హక్కుల కమిషన్ మండిపడింది కూడా. అయితే దున్నపోతుపై వాన పడితే అది పట్టించుకోదు కదా. కూటమి ప్రభుత్వం కూడా అలానే కూల్గా ఉండిపోయింది. గంజాయి విషయంలో ఆధారాలు లేకపోయినా ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన ఏపీ ప్రభుత్వం దేశ చరిత్రలోనే డ్రగ్స్ తీసుకుని దొరికిన ఏకైక ఎంపీగా చండాలపు చరిత్ర సృష్టించిన తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్పై మాత్రం చిన్నపాటి చర్యకు కూడా వెనకాడుతోంది. ఎందుకంటే పుట్టా మహేష్ ఏమి నిరుపేద యువకుడు కాదు. గంజాయి నెపంతో రోడ్డుపై గొడ్డును బాదినట్టు బాదడానికి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎన్టీఆర్కు వెన్నుపోటులో చంద్రబాబుకు వెన్నంటే నిలిచిన యనమల రామకృష్ణుడికి పుట్టా మహేష్ స్వయాన అల్లుడు. అంతేకాదు అదే యనమలకు వియ్యంకుడు. టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర యాదవ్ గారాల పుత్రుడు కూడా. అందుకే చంద్రబాబు నాయుడు పుట్టా మహేష్ను కాపాడ్డానికి రంగంలోకి దిగిపోయారు. పుట్టా అడ్డంగా దొరికిపోవడంతో, అందరికీ తెలిసిపోవడంతో యావత్ దేశం దీనిపైనే చర్చించుకుంటూ ఉండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు సీరియస్ అయ్యారు. సీరియస్ అయినట్లు అందరికీ తెలియాలని లీక్ చేయించుకున్నారు. ఆ వెంటనే పుట్టా మహేష్కు షోకాజు నోటీస్ పేరిట ఓ లేఖ రాశారు. నీ వివరణ చెప్పుకో అని రిక్వెస్ట్ చేశారు. కేసు తేలే వరకు పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా అసుంట కూర్చో అన్నారు. తూతు మంత్రపు సస్పెన్షన్ మంత్రం జపించారు. ఇన్ని వెసులుబాట్లు ఇవ్వడంతో పుట్టా మహేష్ రిలీఫ్గా ఫీల్ అయ్యారు. తనకు లేఖ రాశారు కాబట్టి ఓ వివరణ ఇచ్చారు. నేను చాలా మంచివాడిని, రాముడు మంచి బాలుడి వంటి వాడిని, డ్రగ్స్ వంటి మహాపాపాల గురించి నాకేటీ తెలీదు అని పుట్టా మహేష్ ముత్యాల కోవలాంటి దస్తూరితో వివరణ ఇచ్చారు. ఫామ్ హౌస్లో తన మిత్రులు రమ్మంటే కేవలం డిన్నర్కు వెళ్లానని పుట్టా ఓ వీడియో షూట్ చేసి జనంపైకి వదిలారు. ఇవాళ నేను ఎక్కడ కానీ తప్పు చేయలేదు, మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కుదరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడ కానీ నేను తప్పు చేయలేదు. పుట్టా మహేష్ ఎపిసోడ్తో కూటమి పరువు బజారున పడ్డంతో రిపేర్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు ఓ కమిటీని వేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా తాను కానీ తన ప్రభుత్వంలోని సహచరులు కానీ ఏ తప్పో చేసి దొరికితే చంద్రబాబు నాయుడు వెంటనే చేసే పని కమిటీ వేయడం. కమిటీ వేశారంటే ఇక ఆ కేసు క్లోజ్ అయినట్లే లెక్క. దోషులకు క్లీన్ చీట్ ఇవ్వాలనుకున్నప్పుడు చంద్రబాబు కమిటీ వేస్తారు, లేదా కమిషన్ వేసి విచారణ అంటారు. 2014-2019 మధ్య కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడి ప్రచార యావ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను ఓవర్ యాక్షన్, అధికారుల నిర్లక్ష్యాలకు గోదావరి పుష్కరాలకు వచ్చిన భక్తుల ప్రాణాలు గాల్లో కలిశాయి.
దీనికి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని ప్రజా సంఘాలు, విపక్షాలు డిమాండ్ చేశాయి. తప్పించుకునే దారి లేకపోవడంతో చంద్రబాబు ఓ కమిషన్ వేసి విచారణకు ఆదేశించారు. చాలా కాలం తర్వాత కమిషన్ నివేదిక ఇచ్చింది. తప్పంతా భక్తులది, పత్రికలది అని కేసు క్లోజ్ చేసేసింది. అంతేకాదు చంద్రబాబు నాయుడికి క్లీన్ షీట్ ఇచ్చింది కమిషన్. ఇప్పుడు పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులోనూ తమ పార్టీ నేతను కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు నామమాత్రపు కమిటీని వేసి షో చేస్తున్నారని ఆయన గురించి బాగా తెలిసిన రాజకీయులు ఆరోపిస్తున్నారు. ఒక పక్క ఇలా కమిటీతో కాపాడుకొస్తోన్న కూటమి పాలకులు మరోవైపు ఏలూరులో పుట్టా మహేష్కు మద్దతుగా ఫ్లెక్సీలు పెట్టించేశారు. డ్రగ్స్ చండాలంతో దొరికిన పుట్టా మహేష్ వెన్నంటే మేమంతా నిలుస్తామని ఏలూరు ప్రజలు అంటున్నట్లుగా ఫ్లెక్సీలు రచించారు పచ్చపార్టీ నేతలు. దీనిపైనే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. తన కుమారుడు ఏమీ తెలియని అమాయకుడని పుట్టా సుధాకర్ యాదవ్ అంటున్నారు. ఈ విషయం ఆల్రెడీ బాబు నియమించిన కమిటీకి తెలిసే ఉంటుందంటున్నారు విఘ్నులు.